హైదరాబాద్కు భవిష్యత్తులో మరో సమస్య గుదిబండగా మారబోతోంది. కారో టూ వీలరో పార్క్ చేయాలంటే అష్ట కష్టాలు పడుతున్న నగరవాసులకు మరో 5 ఏళ్లు దాటితే వాహనాలు పార్కింగ్ చేయాలంటే పరేషాన్ తప్పదు. రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్కింగ్ సమస్య తీవ్రతరం కానుంది. కొత్త వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలన్న సమస్య తలెత్తుతుంది. కొత్త వాహనాల కొనుగోలు సరే, ఉన్న వాటికి పార్కింగ్ ఎక్కడ అన్నది భవిష్యత్తులో పెద్ద సమస్య కానుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో కాంప్రహెన్సివ్ ట్రాన్స్పోర్ట్ స్టడీ మరియు వర్కింగ్ పేపర్ ఆన్ డ్రాఫ్ట్ పార్కింగ్ పాలసీ ఫర్ హెచ్ఎంఏ పేరుతో లీ అసోసియేషన్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం 2021 నాటికి నగరంలో పార్కింగ్ కోసం 8,000 ఎకరాల స్థలం అవసరమవుతుందని తేల్చింది. సమస్యలు పెరుగుతున్నా రోడ్లపైకి వస్తున్న వాహనాల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. 2001లో ప్రతి 1000 మందికి 103 వాహనాలుండగా 2011 నాటికి ఈ సంఖ్య 279 మందికి చేరింది. 2021 నాటికి ప్రతి 1000 మందికి 500 వాహనాలు ఉండనున్నాయి. అంటే ప్రతి ఇద్దరికీ ఒక వాహనం అన్నమాట. ఈ లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో పార్కింగ్ కోసం 8,000 ఎకరాల స్థలం కావాలని తేలింది. ఇంత స్థలం నగరంలో ఎక్కడ దొరుకుతుందో తేలని పరిస్థితి. సిటీలో పార్కింగ్ మాఫియా చెలరేగుతుంది. ఎక్కడ కారాపినా పార్కింగ్ ఫీజు అంటూ దోచేసుకుంటున్నారు. పర్మిటెడ్ లాట్లు ఉన్నవి కొన్నే, అయితే పెయిడ్ పార్కింగ్ పేరుతో వసూలు దందా కొనసాగుతోంది. వివిధ పనులపై బయటికెళ్లే వాహనదారుల జేబుకి చిల్లు పడుతోంది. ఎక్కడ బండి ఆపినా డబ్బు చెల్లించాల్సి వస్తుంది. వీకెండ్లో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లకు వెళ్తున్న వారిని పార్కింగ్ ఫీ పరేషాన్ చేస్తోంది. నగరంలో పాగా వేసిన పార్కింగ్ మాఫియా ప్రతి ఏటా వాహనదారుల నుండి 100 కోట్లలో వసూలు చేస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అవసరం మీది, దోపిడీ మాది అన్నట్లుగా వ్యవహరిస్తోంది పార్కింగ్ మాఫియా. ఈ 10 రూపీస్ పార్కింగ్ 20 రూపీస్ తీసుకుంటున్నారు. ఇట్లా మేము పథకాలు ఆపితే మాకు రోజుకు 200 రూపాయలు తక్కువ అవుతలేవు. ఒక 2 నిమిషాలకు కూడా 20 రూపాయలు పే చేయాలంటారు. యాక్చువల్లీ పెయిడ్ పార్కింగ్ 10 రూపాయలే. ఈ కొందరైతే అసలు డేట్ అయిపోయినా కూడా యూజ్ చేస్తున్నారు. పార్కింగ్ ప్లేస్ డేట్ అయితే ఉంటుందో అయిపోయినా కూడా వీళ్ళ దగ్గర పేపర్లు కూడా ఉంటలేవు. పార్కింగ్ది ఉంటుంది కదా లాట్, వాళ్ళది కూడా ఏమి ఇస్తలేరు మాకు. 4 వీలర్కి 5 రూపీస్, 2 వీలర్కి 5 రూపీస్ అండి. ఆఫ్టర్ 2 తర్వాత ఎక్స్ట్రా 5 రూపీస్. వీళ్ళు వసూలు చేసేది 20 రూపీస్. ఇక్కడ చూడండి, షాప్స్ చూడండి, షాప్స్ ముంగట పెట్టి మాకు న్యూసెన్స్ చేస్తారండి. కస్టమర్ దగ్గర గంట ఉంటే లెక్క ప్రకారం 5 రూపీస్ లేదా 10 రూపీస్ తీసుకోవాలి. వీళ్ళు మినిమం 60, 70, 80 తీసుకోండి. 80 కూడా వసూలు చేస్తారు. जब भी हम गाड़ी पार्क करें 10-15 मिनट भी ठहरे तो 20 रुपये ले रहे हैं. 1 घंटे के ऊपर हो रहा तो 30 रुपये कैसे भी वो ले रहे. इसके लिए गवर्नमेंट को कुछ ना कुछ करना चाहिए. ये आम लोगों के लिए गलत काम है. आम लोगों से पैसा लूटा जा रहा. अगर इस तरह ही लूटते रहे हर जगह तो बुरा हाल हो रहा है, करप्शन है. अगर गवर्नमेंट थोड़ा इसकी तरफ ध्यान दिए तो आम लोगों को इसकी सहूलियत मिलती. పనుల మీద బయటకు వచ్చే వాళ్ళు రోజులో కనీసం 4-5 చోట్ల వాహనాలను పార్కింగ్ చేయాల్సి వస్తుంది. కనీసం 10 నిమిషాలు ఆపినా సరే 50 రూపాయలు కట్టాల్సిందే. ఇలా తమ నెలవారీ సంపాదనలో కనీసం 1000 నుంచి 1500 రూపాయలు పార్కింగ్ కోసం కేటాయించాల్సి వస్తుంది. సిటీలో పార్కింగ్ దందా 3 కార్లు 6 బైక్స్ అన్నట్లు నడుస్తోంది. నగరంలో ఉండే అనేక పార్కింగ్ సెంటర్లు రోడ్డు మీదనే ఉన్నాయి. షాపులు, హోటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్లు, స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ వీటికి కేర్ ఆఫ్గా మారుతారు. అసలు వీటి వద్ద ప్రైవేట్గా పార్కింగ్ డబ్బులు వసూలు చేయడానికి వీల్లేదు. కానీ ఇక్కడ పార్కింగ్ మాఫియా రెచ్చిపోతోంది. 5 నిమిషాలు ఆపినా చాలు, 2 వీలర్ అయితే 5 రూపాయలు, 4 వీలర్ అయితే 20 రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. దీంతో ఇక్కడికి వచ్చేవారు తమ వాహనాలను రోడ్డు మీద నిలుపుతున్నారు. రోడ్లపై పార్కింగ్ చేస్తే మరో సమస్య. ట్రాఫిక్ పోలీసులు ఫోటో తీసి మరీ చలాన్లు వేస్తున్నారు. లేదంటే వెహికల్ పోలీస్ స్టేషన్కి తరలించేస్తున్నారు. నిబంధనల ప్రకారం పార్కింగ్ స్థలం లేకుంటే అక్కడ వ్యాపార కార్యకలాపాలకు అసలు అనుమతులు ఇవ్వరాదు. కానీ ఆ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. పార్కింగ్ ప్రాంతాలను ఎంపిక చేయాల్సిన జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ సమన్వయం లేకుండా పనిచేస్తున్నాయి. ఇది పార్కింగ్ మాఫియాకు వరంగా మారుతోంది. ఈ పార్కింగ్ ఫీజుల దందా అనేది చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. సామాన్య జనం ఈరోజు 2 వీలర్ మీద 4 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు కాదు, అక్కడ పార్కింగ్ పేరుతో ఈరోజు వాళ్లకు అధికారికంగా పర్మిషన్ లేకపోయినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి బ్రోకర్లు, ఈ స్టాక్ ఉన్న ఫైల్ వాన్లు
ఈరోజు ఆ రకంగా రోడ్లన్నీ ఆక్రమించి పార్కింగ్ ఫీజుల పేరుతో దందా చేస్తున్నారు. ఈరోజు రోడ్డు మీద వెళ్ళాలంటే ఇబ్బంది పడే పరిస్థితి, ఎక్కడైనా కాసేపు ఆగుదామంటే ఇబ్బంది పడే పరిస్థితి. రోజుకు ఒక 4-5 ప్రాంతాల్లో ఆగితే 4-5 ప్రాంతాల్లో ఈరోజు 10 రూపాయలు 20 రూపాయలు సమర్పించుకోవాల్సిన పరిస్థితి. ఈ రకమైన ఫీజులు, ఈ పార్కింగ్ ఫీజులు అనేది చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రైవేట్ ప్లేసెస్లో పార్కింగ్ పరిస్థితి మరీ దారుణం. ప్రైవేట్ సంస్థలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, మల్టీప్లెక్స్లో పార్కింగ్ ఫీజు వసూలుకు అడ్డు అదుపు లేదు. నగరంలో వేల సంఖ్యలో ఉన్న ప్రైవేట్ సంస్థలు పార్కింగ్ విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నగరంలో పార్కింగ్ రూపంలో ఏడాదికి జనాల జేబులకు పడుతున్న చిల్లు సుమారు 125 నుంచి 150 కోట్ల రూపాయల వరకు ఉందన్నది ఓ సర్వేలో తేలింది. కమర్షియల్ కాంప్లెక్స్కి వెళ్ళామంటే పార్కింగ్ కోసం 30 నుంచి 50 రూపాయల వరకు చెల్లించుకోవాల్సిందే. కొన్ని ప్రాంతాల్లో 100 రూపాయలు సైతం వసూలు చేస్తున్నారు. లేకుంటే బయట పెట్టుకోమని నిరభ్యంతరంగా చెప్పేస్తున్నారు. జిహెచ్ఎంసీ పార్కింగ్ లాట్లను ఏర్పాటు చేసినా అవి అంతంత మాత్రంగానే ఉపయోగపడుతున్నాయి. అబిడ్స్లోని జీపీఓ దగ్గర, చార్మినార్లో మదీనా సమీపంలో జిహెచ్ఎంసీ మల్టీ లెవెల్ పార్కింగ్లను ఏర్పాటు చేసింది. ఇలాంటి పార్కింగ్ ప్లేసెస్ సిటీలో చాలా చోట్ల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రైవేటు, వాణిజ్య సంస్థలు ఇష్టారాజ్యంగా రోడ్డు పక్కనే ఉండే స్థలాలను ఆక్రమించేస్తున్నాయి. కొన్ని చోట్ల ఫుట్పాత్లను కలిపేసుకుంటున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బల్దియా తనకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది. నగరంలో పార్కింగ్ ప్లేస్లకు డిమాండ్ పెరుగుతున్నా బల్దియా అఫీషియల్గా ఇచ్చిన పార్కింగ్ అనుమతులు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చిన పార్కింగ్ ప్లేసెస్ సిటీలో కేవలం 53 మాత్రమే. మిగతా ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ పేరుతో పార్కింగ్ ఫీజును ఎవరు వసూలు చేస్తున్నారన్న విషయం ఇటు కార్పొరేషన్ అధికారులకు, అటు ట్రాఫిక్ పోలీసులకు తెలియదు. కోటి, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్ నగర్, సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, అమీర్పేట్, మైత్రివనం ప్రాంతాల్లో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న తీరు దారుణంగా ఉంది. అధికారికంగా అనుమతి ఇచ్చిన 53 పార్కింగ్ లాట్ల వేలం ద్వారా కార్పొరేషన్కు వస్తున్న ఆదాయం 3 కోట్ల రూపాయలకు మించడం లేదు. కానీ రోడ్లపై జరుగుతున్న పార్కింగ్ దందా ఏటా 60 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. జిహెచ్ఎంసీ గుర్తించిన ప్రాంతాల్లో కార్లు మొదటి 2 గంటలకు 10 రూపాయలు, తర్వాత ప్రతి గంటకు 5 రూపాయల చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 2 వీలర్స్ మొదటి 2 గంటలకు 5 రూపాయలు, తర్వాత ప్రతి గంటకు అదనంగా మరో 5 రూపాయలు ఫీజుగా చెల్లించాలి. నగరంలోని పార్కింగ్ వ్యవస్థను నియంత్రించాల్సిన జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ పక్కనే ఉన్న పార్కింగ్ ప్లేస్లో 2 రకాల బుక్స్ మెయింటైన్ చేస్తున్నారు. అవి 2 జిహెచ్ఎంసీ నిర్ణయించిన ధరలకు భిన్నంగా ఉన్నాయి. ఒక దాంట్లో మొదటి గంటకు 20 రూపాయలు, ప్రతి అదనపు గంటకు 10 రూపాయలు, మరో దాంట్లో ప్రతి గంటకు 10 రూపాయలు, ఇలా తమ ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నారు. ఇది చాలు నగరంలో పార్కింగ్ దందా ఎలా జరుగుతుందో చెప్పడానికి. ఎక్కడ పెయిడ్ పార్కింగ్ అనుమతిస్తారో అక్కడ పూర్తి వివరాలతో బోర్డులు ఉండాలి, కానీ అవి ఎక్కడా కనపడవు. పార్కింగ్ సమస్యలపై ప్రభుత్వాలు ఎన్నో సర్వేలు చేయించాయి. అయితే ఆ సర్వే రిపోర్టులు అమలు చేయడంలో మాత్రం చిత్తశుద్ధి చూపలేదు. దీంతో చిన్న సమస్య కాస్త పెద్దదైంది. కనీసం ఇప్పటికైనా ఉన్న పార్కింగ్ ప్లేస్లను రెగ్యులరైజ్ చేస్తే సమస్య తీవ్రత కొద్ది మేరనైనా తగ్గే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో పాండు, V6 న్యూస్, హైదరాబాద్.